ఎంతో హెచ్చించును. యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. నడిపించురు నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడుపడు. నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు. నీ దినములన్నీట ఎవడు నీ ఎదుట నిలువలేడని గెలవలేడని. నీ దినములన్నింట ఎవడు నీ ఎదుట నిలువలేడని గెలువలేడని వాగ్దానము చేసెను. వాస్తవముగా చేసెను. ఆ వాగ్దానము చేసెను. వాస్తవముగా చేసెను. యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడుపడు. నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు. సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల జీవజలముల బుగ్గకు నడుపును. సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల జీవజలముల బుగ్గకు నడుపును. కన్నుల ప్రతిబాష్పము కరములచే తుడుచును. ఆ కన్నుల ప్రతిబాష్పము కరములచే తుడుచును. యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న యోర్దానులెదురైన ఎరికోలు ముందున్న ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. ఎన్నాడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు. నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు. నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు.
మళ్ళోసారి పాడదాం ఇదే పాట మళ్ళోసారి పాడదాము. ఐ థింక్ ఇందులో ఉన్న పాటలు అన్నీ పాడినాం మనము. సో మన బైబిల్ స్టడీకి యెహోషువ గ్రంథం మొత్తం గురించి ఈ పాట ఉన్నది. సరే, మన బైబిల్ స్టడీ పాటనే ఇది. సో మరొక పర్యాయము ఇదే పాట పాడదాం. నడిపించును నా దేవుడు శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా దేవుడు శ్రమకాలమైనా నన్ను విడువడు. యోర్దానులెదురైన యెరికోలు ముందున్న, యోర్దానులెదురైన యెరికోలు ముందున్న, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, నడిపించును నా దేవుడు శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా దేవుడు శ్రమకాలమైనా నన్ను విడువడు. నీ ముందర నడచు దేవుడైన యెహోవా విడువడు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. నీ ముందర నడచు దేవుడైన యెహోవా విడువడు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. నీ తోడైయుండును, నిత్యము నడిపించును. నీ తోడైయుండును, నిత్యము నడిపించును. యోర్దానులెదురైన యెరికోలు ముందున్న, యోర్దానులెదురైన యెరికోలు ముందున్న, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, నడిపించును నా శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా శ్రమకాలమైనా నన్ను విడువడు. నిబ్బరమే కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకుము ఎడియబోకుము. నిబ్బరమే కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకుము ఎడియబోకుము. వాగ్దానము చేసెను, స్వాస్థ్యమునకు చేసెను. వాగ్దానము చేసెను, స్వాస్థ్యమునకు చేసెను. యోర్దానులెదురైన యెరికో ముందున్న, యోర్దానులెదురైన యెరికోలు ముందున్న, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసు
ప్రేమ విడనాడదు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, నీవు నడచు మార్గములో అడుగు పెట్టు దేశములో తడబడనీయక నిన్ను నడిపించును. నీవు నడచు మార్గములో అడుగు పెట్టు దేశములో తడబడనీయక నిన్ను నడిపించును. యేసే తోడుండును, ఎంతో హెచ్చించును. యేసే తోడుండును, ఎంతో హెచ్చించును. యోర్దానులెదురైన ఎరికోను ముందున్న, యోర్దానులెదురైన ఎరికోను ముందున్న, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, నీ దినములన్నింటా ఎవ్వడు నీ ఎదుట నిలువలేడని, గెలవలేడని. నీ దినములన్నింటా ఎవ్వడు నీ ఎదుట నిలువలేడని, గెలవలేడని వాగ్దానము చేసెను. వాస్తవముగా చేసెను, వాగ్దానము చేసెను, వాస్తవముగా చేసెను. యోర్దానులెదురైన ఎరికోను, యోర్దానులెదురైన ఎరికోను ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, ఎన్నడు నిన్ను ఎడబాయడు. యేసుని ప్రేమ విడనాడదు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, నడిపించును నా దేవుడు. శ్రమకాలమైనా నన్ను విడువడు, సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల, జీవ జలముల ఉగకు నడుమును. సింహాసన మధ్య
అందుండు గొర్రె పిల్ల జీవజలముల బుగకు నడుపును కన్నుల ప్రతిబాష్పము కరముల చేతుడుచును ఆ కన్నుల ప్రతిబాష్పము కరముల చేతుడుచును యోర్దానులెదురైన ఎరికోలో యోర్దానులెదురైన ఎరికోలో ఎడమాయడు యేసుని ప్రేమ విడనాడదు ఎన్నడు నిన్ను ఎడబాయడు యేసుని ప్రేమ విడనాడదు నడిపించును కాలమైనా నన్ను విడువడు నడిపించును కాలమైనా నన్ను విడువడు. సార్వత్రిక సంఘ వాగ్దాన పాట పాడదాం. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నడచువాడు యెహోవా నడచువాడు యెహోవా గొర్రె పిల్ల జీవ జలమురా బుగ్గల యొద్దకు వారిని నడిపించును గొర్రె పిల్ల జీవ జలమురా యెహోషువ 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం అందరం కలిసి. యెహోషువ 5వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుదాం. యెహోషువ 5వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుదాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యం ఏమీయూ లేకపోయెను. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించిన గాక. సో ఇప్పుడు మనం పాడిన పాటలన్నీ కూడా హెబ్రోన్ లెగసీ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నేను అందులో నుంచే నేర్చుకున్నాను. సో మీరు కూడా ఈ పాటలు నేర్చుకోండి. సో నాకు తెలిసి ఈరోజే లాస్ట్ బైబిల్ స్టడీ నాది, సరేనా? సో ఈ రోజుతోనే మీకు విడుదల వచ్చింది. ఇదే లాస్ట్ బైబిల్ స్టడీ. సో నిన్న బబ్బీ బ్రదర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి బ్రదర్ మీరు అని అన్నాడు. సరే, ఏది ఏమైనా ఈ పాటలు మీరు నేర్చుకోవాలంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పాడిన పాట నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది. నడిపించును నా దేవుడు శ్రమకాలమైన నన్ను విడువడు. ఇప్పుడు మనం ఉన్నది శ్రమకాలమే. మీకు తెలుసో తెలీదో యుద్ధం జరుగుతున్నది. ఎవరెవరికి? ఇజ్రాయెల్ దేశానికి అండ్ ఇరాన్ దేశానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సరే, ఆ యుద్ధం జరుగుతుంది కాబట్టి మన దేశానికి రావాల్సిన నిత్యావసరాలు ఏమీ వస్తలేవు.
గ్యాస్ బంద్ చేసిండ్రు తెలుసా మీకు? సిలిండర్ సప్లై మొత్తం బంద్ చేసిండ్రు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? సో అందుకే ఆ పాట నిజంగా చాలా ధైర్యం ఇచ్చింది నాకు. నడిపించును నా దేవుడు, శ్రమకాలమైన నన్ను విడువడు. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సప్లై బంద్ అయిపోయింది. దాని తర్వాత ఇరాన్ దేశం నుంచి రావాల్సిన డీజిల్ పెట్రోల్ కూడా, మన దేశానికి రావాల్సిన డీజిల్ పెట్రోల్ కూడా ఏమైంది? బంద్ అయిపోయింది. సో డీజిల్ పెట్రోల్ కూడా అంటే 20% వస్తాయి అక్కడి నుంచి, అది కూడా బంద్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సిలిండరు తక్కబడబట్టే సిలిండర్ రేటు కూడా పెంచుతారు. ఆ డీజిల్ పెట్రోల్ రేటు కూడా ఏం చేస్తారు? పెంచుతారు. అవి పెరిగినాయంటే బస్ ఛార్జీలు ఏమవుతాయి? పెరుగుతాయి. సరే, ఏది ఏమైనా మనము ఏ కాలంలో ఉన్నాము అంటే శ్రమ కాలంలో ఉన్నాము అనే సంగతి మనం గుర్తు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ శ్రమ కాలంలో కూడా ఈ దేవుడు మాత్రం మనల్ని విడవట్లేదంట. ఎన్నడూ నిన్ను విడువడు, ఎన్నడూ నిన్ను ఎడబాయడు అని ఈ పాట ఉన్నది. సో కాబట్టి పాటలు నేర్చుకోండి. పాటల ద్వారా అయినా సరే మనము వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం చాలా మంచి సంగతి అది. సరే, ఏది ఏమైనా పెట్రోల్ రేట్లు ఎక్కువైనా, డీజిల్ రేట్లు ఎక్కువైనా, సిలిండర్ రేట్ ఎక్కువైనా, ఇంకా నిత్యావసరాల ధరలు ఎన్ని ఎక్కువైనా సరే, వాటి ధరలు ఎన్ని ఎక్కువైనా సరే, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఏంటంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమో చాలా కష్టం కదా. నా ఇంట్లో సిలిండరే లేదు, నా ఇంట్లోకే సిలిండర్ వస్తలేదు అంటే నేను దేవునికి కృతజ్ఞత ఎట్లా చెల్లిస్తా కదా? దేవునికి థ్యాంక్ యూ చెప్తామా? సిలిండర్ రాకపోతే ఇంట్లో వండుకోనికే గ్యాసు లేదు, ఇప్పుడు సిలిండర్ కావాలి, సిలిండర్ సప్లై తక్కువ అయిపోయింది, వస్తలేదు, ఏం చేయాలి? బైబిల్లో రాయబడ్డ మాట అది. యూ షుడ్ ప్రైజ్ గాడ్. ప్రతి సందర్భంలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. సో ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అది. నేను నా పిల్లలంతా పస్తులున్నాము అని అంటే ఎట్లుంటుంది? ఎట్లా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం? సో కాబట్టి అవే మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు మనకి ఈ బైబిల్ స్టడీ ఇచ్చినాడు, వార కార్యక్రమాలు ఇచ్చినాడు, ఆదివారపు ఆరాధన ఇచ్చినాడు, దేవుని వాక్యం ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఎందుకు ఇవన్నీ దేవుడు ఇచ్చినాడంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి సందర్భంలో ఉన్నా సరే మనం దేవుణ్ణి స్తుతించుట నేర్చుకోవాలి. ఆ పరిస్థితులలో నుండి ఈ దేవుడు ఎట్లయినా సరే మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. సో కాబట్టి ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు ఈ యెహోషువ గ్రంథం మనం చదివినాం. 1వ వచనం ఇప్పుడు చదివినాం కదా, 5వ అధ్యాయము 1వ వచనము. వీళ్ళు యోర్దాను నది దాటినారు అనే సంగతి ఎవరికి అర్థమయ్యింది అని అంటే ఆ యోర్దానుకు తూర్పు దిక్కునట, చూడండి, పడమట దిక్కున, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ. అసలు నిజంగా వీళ్ళకి ఆ సంగతి ఎట్లా అర్థమైంది? వీళ్ళకి ఆ సంగతి ఎట్లా అర్థమయ్యింది? ఎవరు చెప్పిండ్రు? పోనీ మన ఫోన్ మాట్లాడుకున్నారా, మెసేజ్ చేసిండ్రా అని అంటే ఆ కాలంలో అంత లేదు. చెప్తే ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ చూసినోడు, ప్రత్యక్షంగా చూసినోడు పోయి వాళ్ళకి చెప్పాలి. సరే, ఆ ఎరికో యొక్క గోడలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎరికో గోడల అవతలనే ఏమంటే సోల్జర్స్ ఉన్నారు, బార్డర్స్లోనే సోల్జర్స్ ఉంటారు. సో సరే, ఆ సోల్జర్స్ ఎవరైనా చెప్పినారేమో. ఆ వినేసరికి రాజులందరి గుండెలు కూడా కరిగిపోయినాయంట. సో ఆ రాజులందరి గుండెలు కరిగిపోయినాయి. ఆ అమోరీయుల రాజులందరూ, సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను. అసలు నిజంగా ఎంత ధైర్యంతో కూడి ఉన్న మాట ఇది. ఒక విశ్వాసి గనక ఈ వచనాన్ని చదివితే ఆ విశ్వాసికి అర్థమైపోవాలి నేను ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నా అనే సంగతి. రాజుల గుండెలు కూడా హడలు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో కాబట్టి ఆ దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటాయంటే రాజుల యొక్క గుండెలు కూడా కరిగిపోతాయి అన్నమాట. గుండెలు దడబుడుతుంది. కొద్ది రోజుల క్రితం ఒక ప్రాంతానికి నేను పరిచర్యకు పోయినాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చింది ప్రార్థన చేయించుకోనికి. పోయిన వారం అంటే ఆమె చెప్తుంది, పోయిన వారం నా గుండె 220 కొట్టుకున్నది నిమిషానికి, నువ్వు ప్రార్థన చేయి నా కోసం అని అన్నది ఆమె.
ఏమో ఆమె గుండెనంట పోయిన ఆదివారం 220 కొట్టుకున్నదంట నిమిషానికి. నువ్వు ప్రార్థన చేయి, సచ్చేదాన్ని బతికిన నేను దడ 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 అని గుండె కొట్టుకున్నది. ఎందుకు ఏమైంది ఏమైంది గంతగానం టెన్షన్ ఎందుకు కొట్టావు నువ్వు, ఏమైంది నీకు అని అడిగితే ఆమె చెప్పిన సంగతి ఏంటంటే, విశ్వాసులు ఇంకా సేవకుడు కలిసి కొట్లాడుకున్నారంట చర్చలో. ఏమో విశ్వాసులు ఇంకా సేవకులు కలిసి కొట్లాడుకున్నారు. అది అంటే ఆ కొట్లాటలలో ఈమె కొడుకు కూడా ఉన్నాడు అనమాట. ఆమె కొడుకు కూడా ఉండి సేవకుంది. ఆ పట్టుకునేసరికి ఆమె గుండె దడ 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 అని కొట్టుకుంటున్నదట. ఎందుకు అట్లా కొట్టుకుంది? ఆమెకు గుండె దడ దడమని కొట్టుకున్నది. సరే, గల్ల పట్టుకుని కూడా కొట్టుకోవాలి కదా, వానికి ఎందుకు కొట్టుకోలేదు? భయం లేదు, భయం లేదు. ఈమెకు దేవుడు అంటే భయం ఉంది కాబట్టి గుండె దడదడ దడదడ దడదడమని కొట్టుకున్నది. వానికి దేవుడు అంటే భయం లేదు కాబట్టి కొట్టుకోలేదు. సో కాబట్టి మనం అంటే లాస్ట్ బైబిల్ స్టడీ, పోయిన వారం బైబిల్ స్టడీలో మనం అదే చూసినాం. యెహోవా యందలి భయభక్తులు నువ్వు నేను కలిగి ఉండాలి. అసలు మందిరంలో ఏం పని చెయ్యాలి, ఏం పని చెయ్యకూడదు? నేను మందిరానికి ఎందుకు వస్తున్నా? నా దేవుని దర్శించుకోవడానికి వస్తున్నా, నా దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నా, నా దేవుని స్వరం వినడానికి వస్తున్నా, నా యొక్క బుద్ధులు మార్చుకోవడానికి, నా అలవాట్లు మార్చుకోవడానికి, ఆ యొక్క దేవుని యొక్క రూపాంతరంలోకి నేను మారిపోవాలి. కాబట్టి నా యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి నేను మందిరానికి వస్తున్నా. కానీ కొట్లాడలు దీనికే నేను వస్తలేదు మందిరానికి. అందుకే నా గుండె దడదడమని కొట్టుకున్నది. మందిరంలో చేయాల్సిన అనేది చేస్తున్నారు ఏంది వీళ్ళు? సచ్చేదాన్ని బతికిన సారు, అసలు బతుకుతా అని కూడా నేను అనుకోలేదు. అందుకే నన్ను పిలిపించారు ఆ ఆదివారం. ఇక నువ్వు వద్దు మాకు అని, మేము ఎబ్రోన్కి పిలిపించుకుంటామని నన్ను పిలిపించారు ఆ రోజు. వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీకు నాకు దేవుడు అంటే భయం ఖచ్చితంగా ఉండాలి. పోయిన వారం బైబిల్ స్టడీలో మనం అదే చూసినాం. ఒక భక్తుని మనం చూసినాం. ఆయన బాల్యము నుండి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నాడంట, బాల్యము నుండి. సో యెహోషువ 4వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదివినాము. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుడ. ఎల్లప్పుడూ దేవుని యందు నువ్వు నేను భయభక్తులు అనేవి నిలుపాలా అనే సంగతి మనము ఏం చేసినామంటే, పోయిన వారం ఇవన్నీ మనము చూసినాం. ఎంతకాలం వరకు మనము దేవుని యందలి భయభక్తులు ఉంచాలా, ఎప్పటి వరకు దేవుని యందలి భయభక్తులు ఉంచాలి అనంటే, అవన్నీ సంగతులు మనము కొన్ని నిదానంగా చూసినాం. దాని తర్వాత ఏం చేసినాము అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే నాకు వచ్చే ఆశీర్వాదాలు ఏంది అనే సంగతి కూడా మనం కొన్ని సంగతులు చూసినాం. సరే, పోయిన ఆదివారం మొన్న సంగారెడ్డి ఎపిసి ప్రార్థన మందిరంలో మా మెఫ్యాన్ని ఏం చేసిండంటే, 3 సంఘ పెద్దలను తీసేసిండు. బాగా నకరాలు చేస్తున్నారని 3 సంఘ పెద్దలను ఏం చేసిండు? తీసేసాడు. అనౌన్స్ చేసేసిండు అందరి ముంగల్ని. అనౌన్స్మెంట్స్ చెప్పేటప్పుడు 3 సంఘ పెద్దలు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు హెబ్రోన్కు పోయి కూడా, హెబ్రోన్కు ఫోన్ చేసి కూడా అంత ఒడుతూనే ఉన్నారంట, లొల్లే పెట్టుకుంటూ కూర్చుంటున్నారంట. సో కొంతకాలం మేము చూసినాము. నేను కూడా వెంటనే ఏమీ డిసిజన్ తీసుకోలేదు. కొంతకాలం చూసినాం, గమనించినాం వాళ్ళని. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈరోజు వీళ్ళ 3 తీసేస్తున్నాం. వాళ్ళ 3 ప్లేస్లో ఇంకో 3 పెట్టిండు ఆయన. ఇప్పుడు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎవరినైతే మరి ఇప్పుడు సంఘ పెద్దలుగా తీసేసినరో వాళ్ళు వచ్చే ఆదివారం సంధి మందిరానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఏమో అర్థమవుతుందా మీకు వాక్యం? చాలా పెద్ద కొట్లాట అయింది అసలు చర్చిలోనే. నన్ను తీసేస్తావు, నన్ను తీసేస్తావు ఆ సంఘ పెద్దకుండా? ఎన్నేళ్ళు పని చేసినా నేను ఎట్లా తీసేస్తావు నువ్వు? చాలా కొట్లాటైంది, చాలా దూరం పోయినరు వాళ్ళు. సరే, ఏది ఏమైనా తీసేసినాము అంతే. మీరు తీసేసినాం, మీకు ఇంకా ఏ బాధ్యతలు లేవు. మందిరానికి వస్తామంటే రండి, కూర్చోండి, వాక్యం వినండి, ఆరాధన చేయండి, ప్రార్థన చేసుకోండి, వెళ్ళిపోండి. మీ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టినాం మేము. సో తెలుసుకున్న సంగతి ఏంటంటే,
ఎప్పుడైతే నేను నా సాక్ష్యాన్ని కోల్పోతానో, వెన్ ఐ లూజ్ మై టెస్టిమనీ, నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. అది సంఘ పెద్ద అనేది ఒక పరిచర్య, తెలుసా మీకు? సంఘములో సంఘ పెద్ద అనేది చాలా గొప్ప పరిచర్య, అది చాలా గొప్ప బాధ్యత అది. సో ఇప్పుడు నీ పరిచర్యని నువ్వు పొడగొట్టుకుంటేవి, నీ బాధ్యతను కూడా నువ్వు పొడగొట్టుకుంటేవి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తా, ప్రార్థన కూడా అదే. కొన్ని సందర్భాలలో ప్రార్థన కూడా చేస్తా, ప్రభువా మేము నమ్మ తగని వారము, మీరు మమ్మల్ని నమ్మినారు, మీరు మమ్మల్ని నమ్మి మీ పరిచర్య మాకు అప్పగించినారు. ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మాకు ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని నమ్మిన దానికి మేము మీకు నమ్మక ద్రోహం చేయాలన్నా? ఇప్పుడు ఏమ్మా, అర్థమవుతుందా వాక్యం? దిగులు చూస్తుండ్రా? సో కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నేను నా సాక్ష్యాన్ని నేను ఎంత మంచిగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ యెహోషువ 4వ అధ్యాయంలో మనం చూసింది అదే. రాళ్ళు మోయుట, ఆ రాళ్ళు ఏరుకొనుట, రాళ్ళు మోయుట, రాళ్ళు నిలువబెట్టుట అంటే నా సాక్ష్యం, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోవద్దు అనే సంగతే మనం చూస్తూ వస్తున్నాం. సో కాబట్టి ఒక్కసారి నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకున్నాను అంటే, అఫ్కోర్స్ ప్రేమమయుడైన దేవుడు మనతో పాటు ఉన్నాడు. నా అంతలో నేను తగ్గించుకొని, ప్రభువా నా మూర్ఖత్వాన్ని బట్టి నేను ఇట్లా చేసిన, దయచేసి నన్ను క్షమించు, నేను మళ్ళా ఇట్లా చెయ్యా అని దేవుని ఎదుట మనము ఏమి అంటే ఆ యొక్క పశ్చాత్తాప హృదయంతో మనం వేడుకుంటే దేవుడు మళ్ళా సమకూరుస్తాడు. దేవుడు చాలా ప్రేమమయుడైన దేవుడు, కానీ మనుషులు అంగీకరించడమే కొంచెం కష్టం. సరే, ఏది ఏమైనా నా పరిచర్యని నేను పోగొట్టుకోవద్దు. నిన్న బబ్బీ బ్రదర్ నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, మా విశ్వాసులు ఏమైనా మిమ్మల్ని ఆశ పెట్టి ఉంటే దయచేసి వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా, దయచేసి నన్ను క్షమించండి బ్రదర్ అని అన్నాడు. రేపటితోని మీరు ఆపేయండి, మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, మిషాయిల్ చూసుకుంటాడు అని చెప్పినాడు. సరే, దేవుని పరిచర్య అన్నాక ఇవన్నీ మామూలే. మీరు నన్ను ఇబ్బంది పెట్టుడు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. నేను అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఇక్కడ పరిస్థితి ఎట్లున్నాయో తెలుసుకున్న తర్వాత నేను కూడా మానేద్దాం అనుకున్నా. కానీ నా వాగ్దానం నాకు గుర్తొచ్చింది. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువనేరడు. నేను నీకు అప్పగించిన పరిచర్య సంపూర్ణం చెయ్యకుండా నువ్వు మధ్యలో వదిలిపెట్టి ఎట్లా పోతావు? ఇంత అద్భుతమైన వాగ్దానం చేసిన నేను నీకు అని ఆ వాగ్దానం గుర్తొచ్చి, దేవుని ఉద్దేశాలు గుర్తొచ్చి ఇక నేను మళ్ళీ వచ్చిన. సరే, ఏది ఏమైనా ఈ రోజుతోనే మీకు విడుదల వచ్చింది. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే, చూడండి, నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువేంది? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆ ప్రూఫ్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు కొన్ని సంగతులు చూసుకొని ఈ యొక్క కూడిక ముగించడానికి ప్రయత్నిస్తాం. అంశం ఏంటి అంటే, నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువు ఏంది? వాట్ ఈస్ ద ప్రూఫ్? వాక్యానుసారంగా రుజువు ఏంది? చూడండి, 112వ కీర్తన మొదటి 2 వచనాలు. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువు ఏంది? ఒక వ్యక్తి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే దేన్ని బట్టి మనము చెప్పొచ్చు ఈ వ్యక్తి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అని? దేన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే, 112వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సో ఒక వ్యక్తి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే దానికి రుజువు ఏంది అని అంటే, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందిస్తాడో ఆ వ్యక్తి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పొచ్చు. ఇంకా ఆ వ్యక్తి యొక్క ఆనందం వేరే దాంట్లో లేనే లేదు, వేరే దాంట్లో ఉండనే ఉండదు. అసలు దేవుని వాక్యం పట్లనే నా యొక్క ఆనందం అనేది ఉంది. దేవుని వాక్యం చదువుటలో నాకు ఆనందం, దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో నేను ఆనందిస్తాను, దేవుని వాక్యాన్ని వినడంలో నేను ఆనందిస్తాను, దేవుని వాక్యాన్ని ఇతరులకి ప్రకటించడంలో నా ఆనందం ఉంది. ఇంకా వేరే ఆనందం నాకు అసలు లేనే లేదు. అటువంటి వ్యక్తి
అటువంటి వ్యక్తిని ఏం చెప్పొచ్చు అంటే ఈ వ్యక్తి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అని మనము చెప్పొచ్చు. రుజువు, నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువేంటి అని అంటే నేను దేవుని యొక్క ఆ వాక్యములో ఆయన ఆజ్ఞలను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ దేవుని వాక్యం నాకు ఆనందం. ఇంకా వేరే దేంట్లో కూడా నాకు ఆనందం అనేది లేదు. మీరందరు క్రికెట్ చూస్తున్నారో లేదో కానీ మొన్న ఇండియాలో వరల్డ్ కప్ గెలిచారంట. అందులో మళ్ళీ సంజు శాంసన్, ఆయన కూడా క్రిస్టియన్, యేసు ప్రభు నమ్ముకున్నాడంట. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అండ్ ఫైనల్ 3 మ్యాచెస్ 89, 97, 89 ఇన్ని రన్లు కొట్టి దేశాన్ని గెలిపించాడు. సంతోషం, మా దేశం గెలిచింది. ఆ వ్యక్తి అట్లా కొడతా ఉంటే మాకెంతో సంతోషం. సో ఒక్కొక్క వ్యక్తి యొక్క సంతోషం ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. నీ సంతోషము నా సంతోషము దేంట్లో ఉండాలి అని అంటే దేవుని వాక్యములో నా యొక్క ఆనందం అనేది ఉండాలా. యెహోవా ఆజ్ఞలను బట్టి నేను మామూలుగా ఆనందించడం కాదంట, అధికముగా ఆనందించువాడు అని రాయబడదు. దేవుని వాక్యం పట్ల ఇంకా ఎక్కువ వాంఛ, ఇంకా ఎక్కువ కోరిక నీకు నాకు వస్తుంది, నీకు నాకు రావాలా. అట్లా వస్తుంది అంటే నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువు. అర్థమవుతుందామా దేవుని వాక్యం? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉట్టిగానే ఎవరో ఒక వ్యక్తి వచ్చినాడు, నిలబడి వాక్యం చెప్పినాడు, డ్యూటీ చేసి వస్తున్నాడు అంట, ఆ పిల్లగాడు ఎంత కష్టపడుతున్నాడు కాదు. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుని వాక్యం చదువుదాము అని అంటే ఆనందం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము అంటే ఆనందం, ఎంతో ఆనందం. సో కాబట్టి నీ ఆనందము నా ఆనందము దేంట్లో ఉంది అనే సంగతి కూడా మనము పరీక్షించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సరే, 1 దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించుట. 2 చూడండి, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. ఇది ఇంకో రుజువు. నేను దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాను అంటే దేన్ని బట్టి చెప్పొచ్చు అనంటే చెడుతనమును అసహించుకొనుట. చెడుతనాన్ని ప్రేమించడం కాదు, చెడుతనము దగ్గరికి వెళ్ళడం కాదు, చెడుతనాన్ని హత్తుకోవడం కాదు, చెడుతనాన్ని జరిగించడం కాదు, చెడుతనమును అసహించుకొనుట. ఒక వ్యక్తి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి క్లారిటీ అనేది ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడు, నేను మంచి చేస్తున్నానా, నేను చెడు చేస్తున్నానా, నాకు నేనే చెడు చేసుకుంటున్నానా, నా కుటుంబానికి చెడు చేస్తున్నానా, నాతో పాటు ఉన్న వాళ్ళకు చెడు చేస్తున్నానా, నా సంఘానికి నేను చెడు చేస్తున్నానా, ఆ వ్యక్తికి ఖచ్చితంగా అర్థమైపోతుంది నేను చెడు చేస్తున్నాను అనే సంగతి. నాకు అర్థం కాగానే వెంటనే నా హృదయాన్ని నేను పరీక్షించుకొని ఏం చేస్తాను అంటే ఆ చెడుని వదిలేస్తా. ఆ చెడు దగ్గర అసలు నేను ఉండనే ఉండ. ఈ చెడుతనం అనేది ఏమంటే టీవీ రూపంలో మన లోపలికి వస్తుంది, సెల్ ఫోన్ రూపంలో మన లోపలికి వస్తుంది, ఇంకా ఆయా విధాలు, ఇంకా చాలా విధాలు ఉన్నాయి చెడుతనం మన లోపలికి రావడానికి. సో కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దాని తర్వాత రాయబడింది ఏంటంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటీలమైన మాటలు నాకు అసహ్యము. ఒక వ్యక్తి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి దేవునికి అసహ్యమైన పనులు అసలు చేయడు. ఇది మూడో పని, ఇది మూడో సంగతి, మూడో రుజువు. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి మూడో రుజువు ఏంది అనంటే దేవునికి అసహ్యమైన పనులు నేను అసలు చెయ్యను. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 1:8 యోబు 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా
నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దాని తర్వాత రాయబడ్డది ఏంటంటే భూమి మీద అతని వంటి వాడు. ఓ, ఎంత అద్భుతం, ఎంత మంచి సాక్ష్యం అండి ఇది. దేవుడు సాతానుకు చెప్తున్నాడు ఈ మాటలు. దేవాతి దేవుడైన పరలోకపు తండ్రి సైతాన్తోని యోబు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకసారి యోబును చూడు, ఆయన చెడుతనమును అసహించుకున్నాడు, ఎంత పవిత్రంగా జీవిస్తున్నాడు, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు లాంటి వ్యక్తి ఇంకా ఆ ఊజు దేశంలో ఎవరు కూడా లేరు. అసలు ఆయన చెడుతనాన్ని అంత అసహించుకున్నాడు. నేటి దినాలలో చెడుతనాన్ని ప్రేమిస్తూనే ఉన్నాం మనం, కానీ ఆ చెడుతనాన్ని అసలు అసహించుకుంటూనే లేం. అది చెడుతనము అని తెలిసి కూడా ఆ యొక్క చెడుతనాన్ని మనము ప్రేమిస్తున్నాం. అంటే అది మరి హృదయాన్ని పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. హృదయ వాత వేయబడ్డ మనస్సాక్షి అయితే చాలా కష్టం. సో చెడుతనమును అసహ్యించుకొనిన వాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఒక వ్యక్తి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటే ఏమి అనంటే, ఒకటి మనం చూసినాము, ఏం చేస్తాడు ఆయన? దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తాడు. రెండోది చెడుతనమును ఆయన అసహ్యించుకుంటాడు. అంటే చెడుతనానికి దూరంగా పారిపోతాడు అనమాట. చెడుతనానికి దూరంగా ఆయన పారిపోతాడు. మూడోది యెహోవాకు అసహ్యమైన పనులు అసలు చెయ్యనే చెయ్యడు. నాలుగోది చూడండి, సామెతలు 14:2. సామెతలు 14వ అధ్యాయము 2వ వచనం. అర్థమవుతుందా అమ్మా? యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరంట? యథార్థముగా ప్రవర్తించు వాడు. అంటే అబద్ధాలు చెప్పనోడు అని అర్థం. అబద్ధాలు చెప్పరు వాళ్ళు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు అబద్ధాలు కానీ, కల్పించిన మాటలు కానీ, లేకపోతే లేనిది కూడా జరిగిపోయింది అన్నట్టు చెప్పడం కానీ, అసొంటివి అసలు చేయనే చేయరు. యథార్థంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే యథార్థంగానే ఉంటారు, యథార్థంగానే ప్రవర్తిస్తారు, సత్యంగానే ఉంటారు, సత్యంగానే నడుచుకుంటారు. వాళ్ళ యథార్థతని అసలు వాళ్ళు విడిచిపెట్టరు. ఈ లక్షణాలన్నీ మనము యేసుక్రీస్తు ప్రభుల వారిలో చూడొచ్చు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందలి భయభక్తులు గలవాడు అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతా ఉంది. సో కాబట్టి నీ లోపల నా లోపల ఇటువంటి యథార్థత అనేది ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. సో మనం యథార్థంగా లేము అంటే ఇంకా అన్నీ అబద్ధాలే అన్నమాట. నోరు తెరిస్తే అబద్ధమే. చాలా కేర్ఫుల్గా ఉండాలి. పోయిన వారం మనం చూసినాం హనన్యా సఫేరా. ఏం జరిగింది అని అంటే, మనం పోయిన వారమే చూసినాము. ఆ హనన్యా సఫేరాలు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 10, 11 వచనాలు నేను చూస్తున్నాను. 9 నుంచి నేను చదువుతున్నా, గమనించండి. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. 11వ వచనం చాలా ప్రాముఖ్యం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికీ ఎవరికి భయం వచ్చిందంట? ఇప్పుడు సంఘం అంతటికి, సంఘంలో అందరూ ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు.
సంఘం అంతటికి. దాని తర్వాత ఆ సంఘస్థులు ఏం చెప్పిండ్రంటే బయట పోయి చెప్పిండ్రంట, ఈరోజు మన సంఘంలో అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతము అంటే, ఆత్మ కార్యాన్ని మేము చూసినాం, దేవుని ఉగ్రతని కళ్ళారా చూసినాం, దేవుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడో మేము కళ్ళారా చూసినామని బయట పోయి వేరే సంఘస్థులకి కూడా చెప్తే వాళ్ళందరికీ కూడా మిగుల భయము కలిగాను. దేవుడు అంటే భయం వచ్చింది అందరికి. అమ్మో, ఇంత భయంకరమైన కార్యం మీరు కళ్ళారా చూసినారా? వింటూనే మా గుండెలు అదిరిపోతున్నాయి ఈడ. సో కాబట్టి సంఘం అంతటికి, ఆ సంగతి వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. దేవుడు అంటే భయం వచ్చేసింది. సో ఈ రోజులలో దేవుడు అంటే భయం అనేది నిజంగా చాలా తక్కువ, చాలా అరుదు కూడా. సంఘాలలో పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ఎందుకు హనన్య సఫీరాను మనం చూసినాము అనంటే, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందలి భయభక్తులు గలవాడు. వాళ్ళ లోపల యథార్థత లేదు, అన్ని అబద్ధాలే ఉన్నాయి. మనకు గెహాజీ గురించి కూడా తెలుసు కదా. గెహాజీ ఆ నయమానుకి నయం అయిపోయింది. నయమాను బోలెడని గిఫ్ట్స్ తీసుకొని వచ్చాడు. అరే, నువ్వు నన్ను నయం చేసినావు, తీసుకో, ఏ గిఫ్ట్ కావాలో నువ్వు తీసుకో, నీకోసం ఇన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చిన నేను అంటే, ఆ సేవకుడు ఏమన్నా అంటే, వద్దు నాయన, నీ గిఫ్ట్లు నీ దగ్గరనే పెట్టుకో, దేవుడు నాకు ఉట్టిగా ఇచ్చినాడు, నేను నీకు ఉట్టిగా ఇచ్చేసిన, నువ్వు వెళ్ళిపో అలా అనేసరికి ఈ గెహాజీకి లోపల అసూయ వచ్చేసింది. ఈ పాస్టర్ ఎంత పెద్ద సోడిగాడున్నాడు, గన్నిగరం గిఫ్ట్లన్నీ ఉట్టిగానే వదిలిపెట్టిండు అని చెప్పేసి ఆ పాస్టర్ గారిని అక్కడనే పడేసి, పాస్టర్ యొక్క అనుమతి లేకుండా పాస్టర్ దగ్గర ఆయన సేవా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన సేవా ట్రైనింగ్లో ఉన్నాడు. పాస్టర్ గారికి చెప్పకుండానే ఆ గెహాజీ ఎంబడిపోయాడు. అరే గెహాజీ ఆ పాప సారీ ఆ యొక్క నయమాను ఎంబడిపోయాడు. ఓ నయమాను ఆ పాప అవన్నీ నాకు ఇయ్యు. అక్కడ రాయబడ్డ మాట ఏంటి అనంటే, నువ్వు యాడికి పోయినావు అనంటే, నేను అడిగి పోయినా, అడిగిపోలేదు, ఈయనే ఉన్నా నేను. నువ్వు అట్లా పోయినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతో పాటు? ఒక్క చిన్న అబద్ధం చెప్పినాడు, ఆయనది కానిదాన్ని ఆశించినాడు. ఆ నయమానుకు ఉన్న కుష్ఠరోగం గెహాజీకి ఇప్పటికీ కూడా, ఈ రోజు వరకు కూడా గెహాజీ యొక్క తరతరం సంతతి వాళ్ళంతా ఇంకా కుష్ఠరోగంతోనే ఉన్నారంట. ఎక్కడ ఉంది యథార్థత? ఎక్కడ ఉంది దేవుడు అంటే భయం? సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా ఇంట్లో యథార్థంగా ఉన్నానా? నేను నా యొక్క ఏమి అంటే వీధిలో యథార్థంగా ఉన్నానా? సంఘంలో యథార్థంగా ఉన్నానా? నా వ్యక్తిగత జీవితంలో నేను యథార్థంగా ఉన్నానా లేదా? చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. సరే, సామెతలు 14:26 చూడండి. సామెతలు 14:26. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. సో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే ధైర్యంగా ఉంటాడు అనమాట. ఇప్పుడు యెహోషువనే ఉన్నాడు, ఎంత ధైర్యవంతుడు ఆయన, చాలా ధైర్యవంతుడు ఆయన. సో కాబట్టి అట్లా యెహోవా యందలి భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారు అనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది. అంటే నేను ధైర్యంగా ఉన్నాను, ఏమైనా చేస్తా అని కాదు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పిందే చేస్తారు వాళ్ళు. సో యెహోషువ ఎప్పుడైనా సరే ఆయన దేవునికి విరుద్ధమైన పనులు, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు అసలు చేయలేదు. ఆయన నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు అని అంటే ఆయన ధైర్యాన్ని అసలు కోల్పోనే లేడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గనక దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే అంటే రుజువు ఏంటి అనంటే ధైర్యము. యెహోవా యందలి నీకు నాకు ధైర్యం ఉంటుంది. నేను కరెక్ట్గానే ఉన్నాను, వాక్యానుసారంగానే నేను ఉన్నా అనే ధైర్యం మనకు లోపల ఉంటుంది. ఆ ధైర్యాన్ని మళ్ళా ఊరందరికీ చూపెట్టుడు కాదు, మనం చూపెట్టకున్న వాళ్ళు తెలుసుకోవాలి అది. సరే, సామెతలు 22:4 చూడండి. సామెతలు 22:4. అది
ఇది ఎన్నోది? ఐదోదా ఆరోదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తాడు అని అంటే వినయము, వినయ విధేయతలు అనేవి ఆ వ్యక్తి లోపల ఉంటాయి. అంతేగాని రోషంగా పౌరుషంగా ఎగురుకుంటా మాట్లాడు, దుంకుకుంటా మాట్లాడు, నేనే పెద్ద పుడింగును అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఆ వ్యక్తి దీనుడుగా ఉంటాడు, వినయంగా ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. ఆయన పరిచర్య ఏదో ఆయన సప్పుడు దాకా చూసుకుంటాడు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదాడ. సో కాబట్టి యెహోషువ 4వ అధ్యాయము ఆఖరి వచనాన్ని బేస్ చేసుకొని, సో పోయిన వారం మనం 2 సంగతులు చూసినాం. ఎంత కాలం నుండి ఎంత కాలం వరకు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి అనేది చూసినాం. దాని తర్వాత భయభక్తులు, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన నాకు వచ్చే లాభం ఏందో చూసినాం. సో ఈరోజు మనం చూసింది ఏంటి అనంటే, వాట్ ఈస్ ద ప్రూఫ్, నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను అనే దానికి రుజువు ఏంది అనేది మనము చూసినాం. సరే, 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదివి కూడిక ముగిస్తాం. యెహోషువ 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్నను భక్షములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. సో ఏ రోజైతే వాళ్ళు ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టినారో, సో ఆ దేశపు పంటను తిన్నారంట. ఆ దేశపు పంటను తిన్న తర్వాత మన్నా ఏమైపోయిందంట? మానిపోయింది. అప్పటి వరకు దేవుడు పరలోకం నుండి మన్నా కురిపించినాడు. ఆ యొక్క మన్నా అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత మన్నా వాళ్ళకి అక్కడ రాయబడ్డది, 11వ వచనంలో రాయబడ్డది, చదవండి. అప్పుడు మన్నా ఆగిపోయింది. దాని తర్వాత ఇశ్రాయేలుకు మన్నా అసలు కథం. మన్నా అంటే ఇదే. ఈ వాక్యం ఆగిపోయే రోజులలో మనం ఉన్నాం. ఈ వాక్యం ఆగిపోతుంది. చెప్పేటోళ్ళని కూడా కొట్టేస్తారు, ప్రకటించేటోళ్ళని కూడా చేస్తారు, అందరినీ అరెస్ట్ చేస్తారు. అసలు వాక్యమే చెప్పకండి, వాక్యం చెప్పేటోళ్ళు కూడా ఉండరు. ఇక మన్నా మానిపోతుంది. ఈ మన్నా మళ్ళీ మనకు దొరకదు. అందుకే ఉన్నప్పుడే మనము టైం సద్వినియోగం చేసుకుంటే మనకెంతో అద్భుతం, ఎంతో ఆశీర్వాదం. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించుగాక. చిన్న ప్రకటన ఉన్నది. రేపు సాయంత్రం 5 గంటలకి మరి అందరూ, అంటే ఎవరైతే సువార్త దండయాత్రకు పోతున్నారో, మన హెర్మోన్ ప్రార్థనా మందిరం వాళ్ళు సువార్త దండయాత్రకు వెళ్తున్నారు. ఐ థింక్ 60 మందికి టికెట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ చేసినారు. సో ఎవరైతే వెళ్తున్నారో మీ యొక్క నిత్యావసరాలు, అంటే మీ మార్చుకునే బట్టలు కానీ, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, సబ్బు కానీ, ఇంకా మీకు ఏవైనా మెడిసిన్స్ మీరు వాడుతుంటే మీ మెడిసిన్స్ని మీతో పాటు తెచ్చుకొని 5 గంటలకల్లా ఈడు ఉండాలి. సాయంత్రం 5 గంటలకల్లా ఈడు ఉంటే ఇక్కడ నుండి ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వెళ్తారు. సో కరెక్ట్ 6 గంటలకు ఆడ లింగంపల్లిలో లోకల్ ట్రైన్ ఉంది. ఆ లోకల్ ట్రైన్లో అక్కడ నుండి కాచిగూడకు పోయి, ఆ కాచిగూడ నుండి మళ్ళీ ఆ యొక్క సువార్త ప్రాంతానికి వెళ్తాం. సరే, తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మీ నిత్యావసరాలు మాత్రం అసలు మర్చిపోకండి. సో మీ దుప్పట్లు కానీ, లేకపోతే మీ బట్టలు కానీ, ఇంకా సబ్బు కానీ, పేస్ట్ కానీ, బ్రష్ కానీ ఏమున్నా సరే, మీ మెడిసిన్స్ అవన్నీ తీసుకొని లగేజ్లో ప్యాక్ చేసుకొని 5 గంటల వరకు మీరు ఇక్కడికి వస్తే ఏమి అంటే, ఇక్కడ నుండి ప్రార్థనాపూర్వకంగా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సువార్త దండయాత్రకి వెళ్తాం. సరే, మీ అందరి కోసం నేను స్వీట్స్ తీసుకొని వచ్చినాను, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ,
ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు నాకు మాకు అనుగ్రహించినారు. మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఎంతో భయంకరమైన దినాలలో మేము ఉన్నాము. ఎంతో భయంకరమైన సంగతులు మేము చూస్తున్నాం. ప్రభు, మరి సంఘాలలో కూడా పరిస్థితులు ఏమీ బాగలేవు, కుటుంబాలలో కూడా పరిస్థితులు ఏమీ బాగలేవు, సమాజంలో కూడా పరిస్థితులు ఏమీ బాగలేవు. పరలోకపు తండ్రి, దయచేసి కరుణించండి. ఈ యొక్క మరి నాయన ఈ పరిస్థితులను మీరే చక్కచేయండి. నడిపించును నా దేవుడు, శ్రమకాలమైనా నన్ను విడువడు అనే వాగ్దానం మాకు ఇచ్చినారు. ఆ వాగ్దానమే మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా మరి నాయన హెర్మోన్ ప్రార్థనా మందిరం అనుబంధ సంఘ విశ్వాసులు అందరూ రేపటి దినాన సాయంత్రము బయలుదేరి సువార్త దండయాత్రకు వెళ్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. మరి వెళ్ళే వాళ్ళు కూడా మరి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా సకాలంలో సమయానికి సమయం పాటించేలాగున కృప చూపించండి. మంచి వాతావరణం అనుగ్రహించండి ప్రభు. మరి గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని పరలోకపు తండ్రి, ఈ యొక్క సువార్త చేయబోతున్నారు మీ ప్రియులు. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిచర్య ద్వారా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. మరి అనేకులని మీ ప్రేమ చేత ఆకర్షించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రయాణంలో కూడా తోడుగా ఉండవలసిందిగా కోరుతూ వస్తున్నాం. స్థానికంగా ఈ సంఘం నుండి ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళతో కూడా మీరుండండి. నీ ముందర నడుచువాడు యెహోవా అనే వాగ్దానాన్ని ప్రభు మరి మీ ప్రియుల పట్ల నెరవేర్చవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మిషాయిల్ గారి ఆరోగ్యం కొరకు, ఆయనకు పరిచయం చేస్తున్న వాళ్ళ కొరకు, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా స్తోత్రాలు పరలోకపు తండ్రి. వాళ్ళ అక్కర్లు మీరే తీర్చవలసిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, మరి ఇరాన్ దేశం కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, అమెరికా కొరకు, మరి ఇరాన్ వాళ్ళు 13 దేశాల మీద వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు ప్రభు. మరి ఈ దేశాలన్నింటిలో కూడా శాంతి భద్రతలు కాపాడండి ప్రభు. మరి చట్టాన్ని కాపాడండి, లా కాపాడండి. లా అండ్ ఆర్డర్ దేశాలలో ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన ప్రజలందరూ శాంతియుతంగా జీవించేలాగున మరి నాయన శాంతి అయిన వాతావరణాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు మరి నాయన ప్రార్థన చేస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి పరలోకపు తండ్రి. మరి ఆ యొక్క యుద్ధం కారణంగా మేము కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి సహాయం చేయండి. మా దేశంలో కూడా మరి నాయన సామాన్యమైన ప్రజలని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కరుణించండి ప్రభు. మరి మీ ప్రేమని అనుభవించిన మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా మేము మిమ్మల్ని స్తుతించేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ అనుగ్రహించిన యొక్క అవకాశంకై స్తోత్రాలు ప్రభు. మరి జూన్ 25 తారీఖు నుండి పోయిన సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు సహాయం చేసినారు. దగ్గర దగ్గర 37 వారాలు తండ్రి మీరు చేసిన మేళ్ళన్నిటికై స్తోత్రాలు. మీ ప్రజల హృదయాలలో వాక్యం విత్తినాము. ఆ వాక్యాన్ని వాళ్ళు మర్చిపోకుండా మరి నాయన దయచేసి సహాయం చేయండి. వాక్యాన్ని నెమరు వేసుకునేలాగున కరుణించవలసిందిగా కోరుతూ పరలోకపు తండ్రి అనుగ్రహించిన యొక్క స్వీట్స్ కొరకు కూడా స్తుతిస్తూ వెళ్తున్నాం. మీ దేవుని ఆశీర్వాదాలతో పంపించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.